హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే. ఈరోజు ఎపిసోడ్లో అయితే తేజ ముందుగా తీవ్రమైన కోపంతో మధు ముందుకు వస్తాడు. ఇంటి పరిస్థితి ఇలా అవ్వడానికి, నాన్న మరణానికి ఎక్కడో ఒక చోట మధు ప్రమేయం ఉందనే కోపంతో అతనిలో కనిపిస్తూ ఉంటుంది. మధు వైపు చూస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు మధు. నాన్న బ్రతికున్న రోజుల్లో ఆయన కోసం కొడుగ్గా నేను ఏమీ చేయలేకపోయాను. కనీసం ఆయన సంతోషాన్ని కూడా సరిగ్గా చూడలేదు. కానీ ఇప్పుడు ఆయన లేరు. కనీసం ఇప్పుడైనా ఈ ఇంట్లో మిగిలిన అందరి సంతోషం కోసం, శాంతి కోసం నిన్ను భరించాల్సి వస్తుంది. అంతే తప్ప నీ మీద ప్రేమేమీ లేదు. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా. జాగ్రత్తగా ఉండు అంటూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తేజ వెళ్ళిపోగానే మధు ముఖంలో భయం కంటే కసి, పగ స్పష్టంగా కనిపిస్తాయి. ఛ అని కోపంతో ఊగిపోతూ, నన్ను ఎంతగా రెచ్చగొడితే నా మనసులో ఉన్న పగ అంత ఎక్కువగా పెరుగుతుంది. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు కదా. ఒక్కొక్కడికి మీరు చేసిన ప్రతిదానికి, అన్నేసి మాటలకి, వీటన్నింటికి కలిపి ఒకేసారి సమయం చూసి సమాధానం చెప్తాను. నా ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తా అని మనసులోనే కసిగా అనుకుంటూ పళ్ళు నూరుతూ ఉంటుంది. మరోవైపు దమయంతి గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అలవాటు ప్రకారం ఆమె నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉండగా, అంతకుముందు సింధు తనతో అన్న మాటలు, చంద్ర ఇంక లేడనే చేదు నిజం ఒక్కసారిగా ఆమె మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆ ఆలోచన రాగానే ఆమె గుండె తరుక్కుపోతుంది. చేతిలో ఉన్న కుంకుమ బండను చూస్తూ, చంద్ర, నన్ను ఇలా అర్ధాంతరంగా ఒంటరిదాన్ని చేసి ఎందుకు వెళ్ళిపోవి చంద్ర? నా మీద నీకు అంత కోపం ఎందుకు? నన్ను కాదని ఎలా వెళ్ళిపోగలిగావు అంటూ పెద్దగా గుండెలు పగిలేలా ఏడవడం ప్రారంభిస్తూ ఉంటుంది. గతాన్ని గుర్తు చేసుకుంటూ, నాకు ఆ రోజు జరిగినవన్నీ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు గుర్తున్నాయి చంద్ర. ఆ రోజు అన్నీ అపశకునాలే జరిగాయి. పూజ చేస్తుంటే దీపం ఆరిపోయింది. నా చేతిలో ఉన్న కుంకుమ బన్న ఒక్కసారిగా చేయి జారి కింద పడిపోయింది. మనసు ఏదో కీడు శంకించి నేను వద్దు అని ఎంత చెప్పినా నువ్వు వినలేదు. నా కర్మే బాగోలేకపోతే సరిగ్గా వెళ్ళిన ఆ ఫ్లైట్కే ప్రమాదం జరిగి కాలిపోవాలా? ఇప్పుడు నిన్ను కోల్పోయి నేనేం చేయాలో, ఎలా బతకాలో అస్సలు తెలియడం లేదు చంద్ర అంటూ తీవ్రమైన శోకంలో మునిగిపోతుంది. ఇంకా ఏడుస్తూ, నువ్వు లేని ఆ నిజాన్ని తెలుసుకున్న మరుక్షణమే నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను. కానీ కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అంటూ ఇంత పెద్ద కుటుంబ బాధ్యతను నా నెత్తిన పెట్టావు. ఇంత పెద్ద భారాన్ని నా మీద వేసి నన్ను మాత్రం ఒంటరిదాన్ని చేసి నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోయావా అంటూ భర్త ఫోటోను చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇంట్లో పిల్లలైన రిషి, శశి ఇద్దరూ చేతుల్లో దుప్పట్లు పట్టుకొని హాల్లో నడుచుకుంటూ వెళ్తుంటారు. సరిగ్గా అదే సమయానికి యష్ వారికి ఎదురవుతాడు. రాత్రి వేళ పిల్లలు దుప్పట్లు పట్టుకొని వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయిన యష్, ఏంటి నాన్న, రిషి, శశి ఈ టైంలో దుప్పట్లు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆ పిల్లలు, నాన్న, అమ్మ మమ్మల్ని పిలిచి నానమ్మ చాలా బాధలో ఉంది, ఈ రాత్రికి వెళ్ళి నానమ్మ దగ్గర పడుకోమని చెప్తా ఉంటారు, అందుకే వెళ్తున్నాం అని అమాయకంగా సమాధానం ఇస్తూ ఉంటారు. పిల్లల మాటలు విన్న యష్ మనసు కరిగిపోతుంది. సింధుకి తన కుటుంబంపై, తన తల్లిపై ఉన్న శ్రద్ధకు మనసులోనే అభినందిస్తూ, చాలా మంచిది నాన్న. రిషి, శశి మీరిద్దరే ఇప్పుడు నానమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. నానమ్మతో చాలా ప్రేమగా మాట్లాడాలి. ఆవిడని అస్సలు ఏడవనివ్వకూడదు, సరేనా అని చెప్తూ ఉంటాడు. దానికి ఆ పిల్లలు, సరే నాన్న, మేము చూసుకుంటాం అని నానమ్మ గది వైపు వెళ్ళిపోతారు. పిల్లలు వెళ్ళిన వెంటనే సింధు అక్కడికి వస్తుంది. యష్ని చూసి, యష్, పిల్లలను నేనే అత్తయ్య దగ్గరకు పంపాను. ఈ క్లిష్ట సమయంలో అత్తయ్యను అస్సలు ఒంటరిగా వదలకూడదు. ఇక భాగ్యానికి కూడా ఒంట్లో బాగాలేదు, అందుకే ఆవిడను కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి పిల్లల్ని పంపాను అని అంటుంది. సింధు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు యష్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనవుతూ ఉంటాడు. ఏమీ మాట్లాడలేక సింధును గట్టిగా హత్తుకొని తన బాధను పంచుకుంటాడు. యష్ అలా హత్తుకొని బాధపడటం చూసి సింధు ఆందోళనగా, ఏంటి యష్, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది. యష్ సింధు వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లతో, నా సొంత వాళ్ళ గురించి, నా తల్లి గురించి నాకంటే ఎప్పుడూ నువ్వే ఎక్కువ ఆలోచిస్తావు సింధు. నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం. కానీ నేనే నీ జీవితంలోకి రావడం నీకు అన్ని కష్టాలు, నష్టాలు మిగిలాయి. నా వల్లే నువ్వు శాంతంగా ఉండలేకపోతున్నావు అని తీవ్రమైన గిల్టీతో అంటాడు. ఆ మాటలకు సింధు యష్ చేతులు పట్టుకొని, అదేంటి యష్, అంత మాట అన్నావు,
అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నా పక్కన ఉంటే నాకు ఎలాంటి కష్టమైనా, ఎంతటి నష్టమైనా ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుంది. ఒకవేళ నువ్వే నా పక్కన లేకపోతే నాకొచ్చే ఆ సంతోషం దేనికి యష్? నాకు అలాంటి సంతోషం అస్సలు వద్దు అని చాలా నమ్మకంగా, ప్రేమగా చెప్తుంది. సింధు మాటలకు ఊరట చెంది, థ్యాంక్స్ సింధు, కానీ నేను అమ్మను అలా చూసి తట్టుకోలేకపోతున్నాను. నాన్న లేరనే బాధ అమ్మను లోలోపల తినేస్తుంది. అమ్మను తీసుకొని మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా సింధు? అసలు నాన్న ఇక లేరు అనే నిజాన్ని అమ్మ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుంది అంటావా అని అడుగుతాడు. దానికి సింధు సమాధానమిస్తూ, ఒప్పుకున్నట్టే యష్. మామయ్య గారు ఇక మన మధ్య లేరనే చేదు నిజాన్ని అత్తయ్య గారు అంగీకరించారు కాబట్టే అంతలా ఏడుస్తున్నారు. ఇప్పటి నుంచి మనం ఆవిడ్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. నువ్వు గత 2 రోజుల నుంచి అస్సలు సరిగ్గా నిద్రపోలేదు. కనీసం ఇప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉంచుకొని వెళ్ళి పడుకో. అత్తయ్య గారి బాధ్యత నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని యష్ను బలవంతంగా రూంలోకి పంపిస్తుంది. ఇటువైపు పిల్లలైతే దమయంతి గదిలోకి వస్తారు. అప్పటికే దమయంతి చంద్ర ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నానమ్మ అంతలా ఏడవడం చూసి తట్టుకోలేని పిల్లలు ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. నానమ్మ ప్లీజ్ నానమ్మ, నువ్వు అలా ఏడవకు. తాతయ్య ఎలాగో మనల్ని వదిలి వెళ్ళిపోయారు. కనీసం నువ్వైనా మాకు కావాలి కదా నానమ్మ. మేమున్నాం కదా, నీకు మేము వద్దా నానమ్మ? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని చాలా అమాయకంగా, ప్రేమగా అడుగుతారు. పిల్లల మాటలు వినగానే దమయంతి మనసు ద్రవించిపోతుంది. ఆ ఇద్దరిని గట్టిగా గుండెలకు హత్తుకొని, మీకోసమే కదరా నా ఈ ప్రాణం ఇంకా ఈ శరీరంలో నిలబడింది. లేదంటే మీ తాతయ్య ఇంక లేరు అనే నిజం తెలిసిన ఆ క్షణంలోనే నా ప్రాణం ఎప్పుడో గాల్లో కలిసిపోయేది. కేవలం మీకోసమే నేను బ్రతుకుతున్నాను అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు రిషి నానమ్మ కన్నీళ్లు తుడుస్తూ, నానమ్మ ఇక నుంచి మేము నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళం. రోజు నీ దగ్గరే పడుకుంటాం, నీతోనే ఉంటాం, నిన్ను అస్సలు వదలం నానమ్మ అని నమ్మకం ఇస్తాడు. రిషి ముఖాన్ని చూస్తూ దమయంతి, ఇక నుంచి నా చంద్రను నీలోనే చూసుకుంటాను అంటూ రిషిని చంద్రగా భావిస్తూ బాధపడుతూ మురిసిపోతుంది. ఇదంతా గది బయట నిలబడి సింధు గమనిస్తూ ఉంటుంది. మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మనసులో తీవ్రమైన ఆందోళన మొదలవుతుంది. యష్ వైపు చూస్తూ మనసులోనే వేడుకోవడం ప్రారంభిస్తుంది. దేవుడా, ఈ ఇంట్లోకి ఒక పెద్ద సునామీ వచ్చేసింది. అందరి జీవితాల్లో సంతోషం లేకుండా పోయింది. ఎలాగోలా ఈ పరిస్థితి సద్దుమణిగేలా చూడు అని అనుకుంటుంది. అంతేకాకుండా, కానీ దేవుడా, మామయ్య గారి ప్రాణాలు యష్ చేతిలోనే పోయాయి అనే భయంకరమైన నిజం యష్ గారికి జీవితకాలం తెలియకుండా దాచాలి. ఈ నిజాన్ని కాపాడు దేవుడా. ఒకవేళ ఆ నిజం తెలిస్తే అత్తయ్య గారు తట్టుకోలేరు. ఈ ఇల్లు ముక్కలైపోతుంది. అత్తయ్య గారు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు. నీకు పుణ్యం ఉంటుంది. నా జీవితంలో ఇంకేమీ అడగను దేవుడా. ఈ ఒక్క నిజాన్ని మాత్రం బయటపడకుండా చూడు అని మనస్ఫూర్తిగా చేతులు జోడించి దేవుణ్ణి వేడుకుంటుంది. దీంతో అత్తయ్య గదిలోకి వచ్చి సింధు ఒంటరిగా కూర్చుని తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తూ ఉంటుంది. పగలు జరిగిన సంఘటనలు, ఇంట్లో జరిగిన గొడవలు ఆమె కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా యష్ అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి. యష్ అన్న మాటలు, అమ్మా నీ నుదుట కుంకుమ బొట్టు లేకపోతే నేను అస్సలు చూడలేను. ఆ ముఖాన్ని అలా ఊహించుకోవడమే నా వల్ల కాదు కదమ్మా అని యష్ అన్న మాటలు సింధును కలిచివేస్తూ ఉంటాయి. దాంతోపాటు నిన్న రాత్రి అత్తయ్య దమయంతి అన్న మాటలు కూడా గుర్తుకొస్తాయి. ఆ మొహం మీద కుంకుమ లేకపోతే చంద్ర అస్సలు ఒప్పుకోడు. చంద్ర ఆఫీస్ నుండి వచ్చే టైం అయింది, త్వరగా బొట్టు పెట్టుకోవాలి, లేదంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు అని భర్తపై ఉన్న ప్రేమతో అత్తయ్య పడిన ఆరాటం గుర్తొచ్చి సింధు కన్నీరు మున్నీరు అవుతుంది. మావయ్య ఇక లేరు అనే నిజాన్ని తట్టుకోలేక అత్తయ్య పడుతున్న బాధను చూసి సింధు తట్టుకోలేకపోతుంది. మనసులోనే అత్తయ్యను తలుచుకుంటూ, మావయ్యను తను పెట్టుకునే కుంకుమలోనూ వేసుకునే గాజులోనూ చూసుకునే అంతటి పవిత్రమైన మనసు మీది అత్తయ్య. మీకు ఇన్నాళ్ళు ఈ ఘోరమైన నిజం చెప్పకుండా దాచినందుకు నన్ను క్షమించండి. నా మనసులో ఆ భారాన్ని ఎక్కువ రోజులు దాచుకోలేకే ఈరోజు బయట పెట్టేశాను. మీరు బాగుండాలి అత్తయ్య. మీ ఆరోగ్యం పాడవకూడదనే నేను ఇదంతా చేశాను అంటూ ఏడుస్తూ ఉంటుంది. సింధు అలా కన్నీళ్లు పెట్టుకుంటూ అత్తయ్య గది వైపు వెళ్తుండగా దమయంతి గదిలో ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఏడుస్తూ కనిపిస్తుంది. చూడగానే నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తున్నాను సింధు. చూసావా, నా చంద్ర నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. నా ముఖం మీద కుంకుమ బొట్టు లేనిదే ఆయన నన్ను అస్సలు
చూడలేరు, ఒప్పుకోరు. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోకపోతే నా చంద్ర ఆత్మ శాంతించదు. ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు సింధు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ సమాజం నన్ను ఎలా చూస్తుంది, ఏమనుకుంటుంది అంటూ దమయంతి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. భర్తను కోల్పోయిన బాధ ఒకవైపు అయితే, సమాజం ఎక్కడ మొండమోపి అని ముద్ర వేస్తుందో అని భయం దమయంతిని వెంటాడుతుంది. అప్పుడు సింధు అత్తయ్య దగ్గరకు వచ్చి ఆమె చేతులు పట్టుకొని ఓదారుస్తుంది. అత్తయ్య, మీరు దేనికి భయపడకండి. ఈ సమాజం గురించి ఎవరు ఏమనుకుంటారు అనేది దాని గురించి అస్సలు ఆలోచించకండి. మీకు ఎలా నచ్చితే మీరు అలాగే ఉండండి. ఎవరు ఏమనుకున్నా, ఏ గొడవలు వచ్చినా నేను ముందుండి చూసుకుంటాను. మీ వెనుక నేనున్నాను అత్తయ్య. మీరు ఏమాత్రం దిగులు పడకుండా ప్రశాంతంగా పడుకోండి అని కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. రోజు ఉదయం సింధు అందరికీ టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. తర్వాత ఇంట్లో ఉన్న పిల్లలైన రిషి, శశిలను పిలుస్తుంది. పిల్లలు, మీరు వెళ్ళి నానమ్మని టిఫిన్ చేయడానికి రమ్మని పిలుచుకురండి అని పంపిస్తుంది. రిషి, శశి ఇద్దరూ పరిగెత్తుకుంటూ దమయంతి గదిలోకి వెళ్తారు. నానమ్మ, రా నానమ్మ, టిఫిన్ చేద్దువు గాని అని పిలుస్తారు. కానీ భర్త దూరమైన బాధలో ఉన్న దమయంతికి అస్సలు తినాలనిపించదు. లేదురా, నాకు అస్సలు ఆకలిగా లేదు, మీరే వెళ్ళి తినేసేయండి అని సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటుంది. కానీ పిల్లలు వదిలిపెట్టరు. నానమ్మ మీద ఉన్న ప్రేమతో, నువ్వు రాకపోతే మేము కూడా తినం నానమ్మ, నువ్వు తింటేనే మేము తింటాం అని అక్కడే పట్టుబడి కూర్చుంటారు. వారి ప్రేమ చూసి దమయంతి మనసు కరిగిపోతుంది. ఎంత బాధ ఉన్నా పిల్లలను ఆకలితో ఉంచడం ఇష్టం లేక, సరే పదండిరా తిందాం అని అంటుంది. దాంతో పిల్లలు సంతోషంతో నానమ్మ చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ వైపు నడిపించుకుంటూ తీసుకెళ్తారు. మధు అయితే ఇంటి బయట ఒంటరిగా కూర్చొని సింధుని ఎలాగైనా అత్తయ్య ముందు బ్యాడ్ చేయాలని కుళ్ళుతో ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె బుర్రలోకి ఒక ఊహించని పాయింట్ స్ట్రైక్ అవుతుంది. దాంతో మధు ముఖం వెలిగిపోతుంది. అసలు ఫ్లైట్ యాక్సిడెంట్ అని వీళ్ళు చెప్తున్నారు కదా. సాధారణంగా ఎవరికైనా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగి చనిపోతే ఆ యాక్సిడెంట్ అయిన ప్రతి ఇంటికి ప్రభుత్వం అధికారులు కానీ, ఫ్లైట్ కంపెనీ ఆఫీసర్స్ కానీ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంతేకాదు, ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ లేదా ఆర్థిక సాయం అందిస్తారు కదా. మరి మా ఇంటికి ఇప్పటి వరకు ఏ అధికారి ఎందుకు రాలేదు? అవును కదా, ఖచ్చితంగా ఆఫీసర్స్ వచ్చి తీరాలి, డబ్బు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇచ్చి ఇవ్వలేదంటే మామయ్య అస్సలు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోలేదన్నమాట. అంతా ఈ సింధు ఆడుతున్న నాటకం. అయిపోయేవే సింధు, ఈ ఒక్క క్లూతో నిన్ను అందరి ముందు నిలబెట్టి నీ పరువు తీస్తాను చూడు అంటూ మధు వికటహాసం చేస్తూ సింధు గుట్టురట్టు చేయాలనే కసితో గబగబా ఇంట్లోకి వస్తుంది. లోపల అప్పటికే పిల్లలు బలవంతం చేయడంతో దమయంతి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. సింధు ఎంతో ప్రేమగా అత్తయ్య బాధను మర్చిపోవాలని ఒక ముద్ద నోట్లో పెట్టబోతుంటే సరిగ్గా అదే సమయానికి మధు హాల్లోకి ఎంటర్ అయ్యి అత్తయ్య అని గట్టిగా కేక వేస్తుంది. ఆ అరుపు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. దమయంతి కంగారుగా, ఏంటి మధు, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. దానికి మధు ఏమాత్రం తగ్గకుండా, మావయ్య అసలు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోలేదు అత్తయ్య అని అందరి ముందు ఓ పెద్ద బాంబు పేలుస్తుంది. ఆ మాట వినగానే పక్కనే ఉన్న భాగ్యం తట్టుకోలేక లేచి నిలబడుతుంది. మధుపై విపరీతంగా ఫైర్ అవుతుంది. నీకేమైనా బుద్ధుందా అసలు? ఇప్పుడే ఒక ముద్ద కూడా ప్రశాంతంగా మా దాముని తిననివ్వా? ఎప్పుడు చూసినా దబ్బడి మొహం వేసుకొని ఉంటావు. కానీ దమయంతి భాగ్యాన్ని ఆపి, అత్తయ్య ఒక నిమిషం ఆగండి అని చెప్పి మధు వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు చెప్పు మధు, ఏ ఆధారంతో మావయ్య ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోలేదని చెప్తున్నావు? అప్పుడు మధు అందరి వైపు చూస్తూ గర్వంగా చెప్తుంది, అత్తయ్య, మావయ్య నిజంగానే ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే ఆ ఆఫీసర్స్ వచ్చి మావయ్య చనిపోయినందుకు ఇన్సూరెన్స్ డబ్బు కానీ, సహాయం కానీ ఖచ్చితంగా ఇవ్వాలి కదా. మరి మన ఇంటికి ఎప్పటి వరకు ఏ ఆఫీసర్ ఎందుకు రాలేదు? అలా రాలేదంటేనే అర్థం అవుతుంది కదా మావయ్య ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోలేదని అని అంటుండగా మధు మాటలకి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి సైలెంట్ అయిపోతారు. యశ్, ఏంటిది సింధు, మధు చెప్తున్న దాంట్లో నిజమెంత అని అడుగుతాడు. అప్పుడు సింధు ఏమాత్రం తడబడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి, యశ్, ఆ ఆఫీసర్స్ మన ఇంటికి రాకపోవడానికి కారణం నేనే. ఆ డబ్బు మాకు వద్దు అని నేనే స్వయంగా చెప్పాను అనగానే, మా నాన్న పోయిన బాధలో మేముంటే నీ గొడవ ఏంటి అసలు అని అంటూ ఉంటాడు. ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి మన ఛానల్ ఎపిసోడ్ రివ్యూలో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి.